శనగపప్పు మసాలా కూరకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న శనగపప్పు, వెజిటేబుల్ ఒక 2 వంకాయలు, 2 టమాటాలు కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. దీంట్లోనే కొద్దిగా పసుపు, ఆయిల్, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పెరుగు కొద్దిగా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు. ముందుగా కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కొద్దిగా తాలింపు గింజలు వేసుకుందాము. నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకోవాలి. ఇవి కొద్దిగా సిమ్లోనే పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా దీంట్లోనే పసుపు, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత నెక్స్ట్ దీంట్లోనే వాటర్లో నానబెట్టి ఉంచుకున్న శనగపప్పుని వేసుకోవాలి. ఒక 1 అవర్ వరకు నానితే తొందరగా ఉడుకుతుంది శనగపప్పు. ఇలా మనం శనగపప్పు వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత దీంట్లో టమాటా ముక్కలు కూడా కొద్దిగా వేసుకోండి. ఒక 2 కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకున్నాము. దీంట్లో మనం ఒక 2 వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా మనం మాడకుండా కలబెడుతూ ఉండాలి. దీంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. దీన్ని మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వంకాయలు, టమాటాలు ఉడికేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటే మంచిది, త్వరగా ఉడుకుతుంది. లేకపోతే మాడుతుంది వాటర్ వేసుకోకపోతే. దీన్నే మళ్ళీ మూత పెట్టేసి ఇలా మనకి దగ్గరగా ఉడికిపోయింది. దీంట్లో మనం కొద్దిగా కారం వేసుకుందాము. ఇలా మనం కారం వేసుకున్న తర్వాత కొద్దిగా పెరుగు కూడా వేసుకోండి. కొద్దిగా వాటర్గా ఉంది కాబట్టి ఇంకొంచెం దగ్గరగా ఉడికితేనే మంచిది. దీంట్లోనే గరం మసాలా పౌడరు, చివరగా కొత్తిమీర వేసుకున్న తర్వాత మనకి ఎంతో రుచికరమైన శనగపప్పు మసాలా కర్రీ రెడీ అయినట్టే. ఇది రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.